హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఇవి 10th క్లాస్ ఏపీ టెట్ 2026కి సంబంధించి 10th క్లాస్ ఇంగ్లీషు ఫ్రేజల్ వెబ్స్ అనమాట. చూద్దామండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వెబ్? బ్రోక్ అవుట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్, స్టార్టెడ్ సడన్లీ. యుద్ధము, మంటలు లేదా వ్యాధులు అకస్మాత్తుగా వ్యాపించడాన్ని బ్రోక్అవుట్ అంటారు. గివ్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వెబ్. లుక్ డౌన్ అపాన్, ఫ్రమ్ నెల్సన్ మండేలాస్ లెసన్. టు కన్సిడర్ సమ్ వన్ యాజ్ ఇన్ఫీరియర్ టు ఆర్ ట్రీట్ విత్ కంటెంప్ట్, ఇతరులను తక్కువ చేసి చూడటం లేదా తృణీకరించటం. కంప్లీట్ ద సెంటెన్స్. ద పైలట్ ర్యాన్ డాష్ ఫ్యూయల్ వైల్ ఫ్లయింగ్ త్రూ ద స్ట్రోమ్. ర్యాన్ అవుట్ ఆఫ్ అంటే ఉన్న నిల్వలు పూర్తిగా అయిపోవడము. వాట్ డస్ ద ఫ్రేజల్ వెర్బ్ కాల్ ఆఫ్ మీన్స్? టు క్యాన్సిల్ సంథింగ్, ఏదైనా ఒక సమావేశాన్ని సమ్మెను పూర్తిగా రద్దు చేయటము. కంప్లీట్ ద సెంటెన్స్. యానే ఫ్రాంక్ కుడ్ నాట్ బ్రింగ్ డాష్ హర్ సెల్ఫ్ టు టాక్ అబౌట్ హర్ పర్సనల్ ఫీలింగ్స్ టు ఎవ్రీ వన్. బ్రింగ్ అబౌట్ లేదా బ్రింగ్ వన్ సెల్ఫ్ టు అంటే ఒక పని చేయడానికి మానసికంగా సిద్ధపడటము. వాట్ డస్ స్లాకెన్ ఆఫ్ మీన్ వెన్ ద బస్ డ్రైవర్ రెడ్యూస్ స్పీడ్? టు డిక్రీజ్ స్పీడ్ ఆర్ ఎఫర్ట్, వేగాన్ని లేదా తీవ్రతను తగ్గించటం. గివ్ ద మీనింగ్ ఆఫ్ గివ్ ఇన్ ఫ్రమ్ ద టెక్స్చువల్ గ్రామర్ ఎక్సర్సైజెస్. టు సరెండర్ ఆర్ ఈల్డ్, లొంగిపోవడము లేదా ఒకరి ఒత్తిడికి తల వంచడము. కంప్లీట్ ద టెక్స్చువల్ బేస్డ్ సెంటెన్స్. ద బ్రేకర్ యూజ్డ్ టు సెట్ డాష్ ఫర్ హిజ్ జర్నీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సెట్ అవుట్ లేదా సెట్ ఆఫ్ అంటే ఒక ప్రయాణాన్ని ప్రారంభించడము. వాట్ డస్ టేక్ ఆఫ్ మీన్స్ ఇన్ ద సెంటెన్స్? ద ఏరోప్లేన్ టుక్ ఆఫ్ ఇన్ టు ద స్కై, లెఫ్ట్ ద గ్రౌండ్ అండ్ స్టార్టెడ్ టు ఫ్లై. విమానం నేలను వీడి పైకి ఎగరటము. దుస్తులను విప్పడాన్ని కూడా టేక్ ఆఫ్ అని అంటారు. గివ్ ద మీనింగ్ ఆఫ్ బ్లోన్ ఓవర్ యూజ్డ్ టు వెదర్ కాంటెక్స్ట్ ఇన్ యూనిట్ 1. బ్లోన్ ఓవర్, పాస్డ్ వితౌట్ కాజింగ్ సీరియస్ హార్మ్. తుఫాను లేదా గండం పెద్ద నష్టం చేయకుండా దాటిపోవడము. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద పోలీస్ ఆర్ లుకింగ్ డాష్ ద థెఫ్ట్ కేస్ ఇన్ ద విలేజ్. లుక్ ఇంటూ అంటే ఒక విషయంపై లోతుగా విచారణ చేయటము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కీప్ అప్ యువర్ స్పిరిట్స్? టు మెయింటైన్ ఆర్ కంటిన్యూ ఎట్ హై లెవెల్, ఉత్సాహాన్ని లేదా ధైర్యాన్ని అలాగే కాపాడుకోవడము. వాట్ డస్ ద ఎక్స్ప్రెషన్ ప్లేగ్ ఆఫ్ లోకస్ట్ సిగ్నిఫై ఇన్ లెనోచోస్ స్టోరీ? ఏ మాసివ్ డిస్ట్రక్టివ్ స్వార్మ్ ఇన్ ఇన్సెక్ట్స్. పంటలను పూర్తిగా నాశనం చేసే దండు మిడతల దాడిని ఈ ఫ్రేజ్ లో చెప్తారు. గివ్ ద మీనింగ్ ఆఫ్ ఇడియం. ఏ హార్ట్ ఆఫ్ గోల్డ్ యూజ్డ్ ఫర్ ఎ కైండ్ పర్సన్, వెరీ కైండ్ అండ్ జనరస్. ఎంతో మంచి మనసు, దయాగుణం కలిగిన హార్ట్ ఆఫ్ గోల్డ్ అంటారు. వాట్ డస్ ద టెక్స్చువల్ ఫ్రేజ్ షీట్ ఆఫ్ రెయిన్ మీన్స్? వెరీ థిక్ అండ్ హెవీ లేయర్ ఆఫ్ ఫాలింగ్ రెయిన్. కుండపోతగా దట్టమైన వర్షాన్ని షీట్ ఆఫ్ రెయిన్ అని అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇడియం? బ్రేక్ ద ఐస్. టు స్టార్ట్ ఏ కన్వర్జేషన్ ఇన్ ఏ క్వైట్ ఆర్ టెన్స్ రూమ్. నిశ్శబ్దాన్ని వీడి మొదటగా మాటలు కలపడము. వాట్ డస్ రెయిన్బో గ్యాదరింగ్ రిఫర్ టు? ఏ బ్యూటిఫుల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అండ్ నేషన్స్. వివిధ వర్ణాల, దేశాలకు చెందిన ప్రజలు ఒకే చోట చేరడాన్ని ఇంద్రధనస్సుతో పోల్చారు. గివ్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. టు స్టడీ ఆర్ వర్క్ లేట్ ఇన్ టు ద నైట్. రాత్రి వేళల్లో ఆలస్యంగా మేల్కొని కష్టపడి చదవటం లేదా పని చేయటము. వాట్ డస్ ద ఎక్స్ప్రెషన్స్ కౌంటింగ్ యువర్ చికెన్స్ బిఫోర్ ది హ్యాచ్ మీన్స్? మేకింగ్ ప్లాన్స్ బేస్డ్ ఆన్ ఎజంప్షన్స్ దట్ మే నాట్ హ్యాపెన్. ఒక పని పూర్తి కాకముందే ఫలితం వచ్చేసిందని ఊహించుకొని సంబరపడిపోవటం అన్నమాట. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ఎట్ హాఫ్ మాస్ట్ రిగార్డింగ్ ఏ ఫ్లాగ్. ఫ్లోన్ హాఫ్ వే డౌన్ ద పోల్ యాజ్ ఎ సైన్ ఆఫ్ మౌర్నింగ్. ఎవరికైనా సంతాపం ప్రకటించడానికి జాతీయ జెండాను సగం ఎత్తు దించి ఎట్ హాఫ్ మాస్ట్ అంటారు. వాట్ డస్ స్పిల్ ద బీన్స్ మీన్? టు రిలీవ్ ఎ సీక్రెట్
యాక్సిడెంటల్లీ, రహస్యాన్ని లేదా గుట్టును అనుకోకుండా బయట పెట్టటము. గివ్ ద మీనింగ్ ఆఫ్ ద టెక్స్చువల్ ఎక్స్ప్రెషన్ వైల్డ్ గూస్ చేస్. వైల్డ్ గూస్ చేస్, ఏ ఫూలిష్ అండ్ హోప్లెస్ సెర్చ్ ఆర్ పర్స్యూట్. ప్రయోజనం లేని, సమయం వృధా చేసే వ్యర్థమైన అన్వేషణ. వాట్ డస్ ద ఇడియం బైట్ ద బిల్ట్ మీన్? టు ఫేస్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ విత్ కరేజ్. తప్పనిసరైన కష్టమైన పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవటం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ యాన్ ఐ, ఎక్స్ట్రీమ్లీ క్విక్లీ, ఇన్ యాన్ ఇన్స్టాంట్. కనురెప్పకాలం చాలా వేగంగా జరిగిపోవటం. చేంజ్ ఇంటూ ప్యాసివ్ డిగ్రీ. నెల్సన్ మండేలా వాజ్ ద గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ సౌత్ అమెరికా. నో అదర్ లీడర్స్ ఆఫ్ సౌత్ అమెరికా వాజ్ యాజ్ గ్రేట్ యాజ్ నెల్సన్ మండేలా. ఇక్కడ సూపర్లేటివ్ అయితే గ్రేటెస్ట్ నుండి పాజిటివ్లోకి మార్చినప్పుడు నో అదర్ యాజ్ గ్రేట్ యాజ్ అనేవి వస్తుందన్నమాట. చేంజ్ ద కంపారిటివ్ డిగ్రీ. చేంజ్ ఇంటూ కంపారిటివ్ డిగ్రీ. టీ ఈజ్ మోర్ పాపులర్ దాన్ ఎనీ అదర్ beverage in Assam. Tea is the most popular beverage in Assam. More popular than any other అనేది కంపారిటివ్ కాబట్టి దీనిని సూపర్లేటివ్ లోకి మార్చినప్పుడు ద మోస్ట్ పాపులర్ అనేది వచ్చిందనమాట. చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ద పోస్ట్ మాస్టర్ ఓపెన్ ద లెటర్. ద లెటర్ వాజ్ ఓపెన్డ్ బై ద పోస్ట్ మాస్టర్. ఓపెన్ అనేది సింపుల్ పాస్ట్ V2లో ఉంది కాబట్టి ప్యాసివ్లో వాజ్ ప్లస్ V3 అనేది వాడాలి. చేంజ్ ఇంటూ యాక్టివ్ వాయిస్. ఏ డైరీ వాజ్ గివెన్ టు యానే బై హర్ ఫాదర్. హర్ ఫాదర్ గేవ్ ఏ డైరీ టు యానే. ప్యాసివ్లో వాజ్ గివెన్ ఉంది కాబట్టి యాక్టివ్లో V2 రూపంలో ఉండాలి, గేవ్ అనేది వస్తుంది. కన్వర్ట్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. షట్ ద డోర్, ఇంపెరిటివ్ సెంటెన్స్. షట్ ద డోర్ ఇది ఇంపెరిటివ్ కాబట్టి లెట్ ద డోర్ బి షట్. ఆజ్ఞాపించే వాక్యాలను ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 అనేది వాడాలి. వాట్ ఈస్ ద ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్? పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడ బై పీపుల్ అని రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడేది మనుషులే కాబట్టి అది అండర్స్టూడ్. విచ్ మోడల్ వెర్బ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యాన్ unreal or imaginary condition in the past? would have plus V3. గతంలో జరిగి ఉంటే బాగుండు అనే అసాధ్యమైన ఊహకు వుడ్ హ్యావ్ అనేది వాడతాము. సప్లై ద కరెక్ట్ మోడల్ వెర్బ్ ఫర్ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్. వి డాష్ ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. వి మస్ట్, ఖచ్చితంగా చేయవలసిన బాధ్యతను లేదా విధిని చెప్పడానికి మస్ట్ అనేది ఉపయోగిస్తాము. కంప్లీట్ ద కండిషనల్ సెంటెన్స్. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ డాష్ టు టెట్ ఎగ్జామ్. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్ ద టెట్ ఎగ్జామ్. ఇది ఫస్ట్ కండిషన్ ప్రాబబుల్ కాబట్టి ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్లో ఉంటే మెయిన్ క్లాజ్లో సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. వాట్ డస్ ద మోడల్ వెర్బ్ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్? ద యంగ్ సెగల్ కెన్ ఫ్లై నౌ. ఎబిలిటీ, సామర్థ్యం. ఒకరి శారీరక లేదా మానసిక సామర్థ్యాన్ని తెలపడానికి కెన్ వాడతాము. విచ్ మోడల్ వెర్బ్ ఈజ్ బెస్ట్ యూజ్డ్ టు ఆస్క్ ఫర్ ఫార్మల్ పర్మిషన్ ఫ్రమ్ ఏ టీచర్? మే. క్లాస్లోకి వెళ్ళేటప్పుడు మే కమిన్ అన్నట్లుగా ఫార్మల్ పర్మిషన్ కోసం మే వాడాలి. కంప్లీట్ ద స్ట్రక్చర్. ఇఫ్ ఐ డాష్ నో హిజ్ అడ్రస్ ఐ వుడ్ టెల్ యూ. న్యూ. ఇఫ్ ఐ న్యూ హిజ్ అడ్రస్ ఐ విల్ టెల్ యూ. ఐ వుడ్ టెల్ యూ. మెయిన్ క్లాజ్లో వుడ్ ప్లస్ V1 ఉంది కాబట్టి సెకండ్ కండిషన్, అందులో ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ V2 అనేది రావాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్రెస్టెడ్ ఇన్? క్రెస్టెడ్ హిల్. టాప్ ఆర్ పీక్ ఆఫ్ ఏ హిల్. కొండ యొక్క పైభాగం లేదా శిఖరాగ్రం. గివ్ ద మీనింగ్ ఆఫ్ డౌన్ పో. హెవీ రెయిన్ ఫాల్. కుండపోతగా లేదా విపరీతంగా కురిసే వర్షం. వాట్ డస్ డ్రేప్డ్ మీన్స్ ఇన్? డ్రేప్డ్ ఇన్ ఏ కర్టెన్ ఆఫ్ రెయిన్. కవర్డ్ ఆర్ వ్యాప్డ్. పూర్తిగా కప్పబడి ఉండటం లేదా చుట్టబడి ఉండటం. డిఫైన్ ద వర్డ్ కన్సెషన్. ఏ ఇన్నర్ ఫీలింగ్ ఆర్ రైట్ అండ్ రాంగ్. ఏది మంచి ఏది చెడు అని చెప్పే అంతరాత్మ లేదా మనస్సాక్షి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పెక్టాక్యులర్? బ్యూటిఫుల్ అండ్ ఐ క్యాచింగ్. కంటికి ఇంపుగా అద్భుతంగా కనిపించే దృశ్యం. గివ్ ద మీనింగ్ ఆఫ్ టిరనీ ఫ్రమ్ ద
లిబర్టీ కాంటెక్స్ట్, క్రూయల్ అండ్ ఆపరేసివ్ గవర్నమెంట్ ఆర్ రూల్, క్రూరమైన అణచివేతతో కూడిన నిరంకుశ పాలన. వాట్ డస్ ప్రిజుడిస్ మీన్? అన్రెస్పాన్సిబుల్ డిస్లైక్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ముందస్తు పక్షపాతం లేదా ఒకరి పట్ల ఎలాంటి కారణం లేకుండా ఉండే నపోభావం, ద్వేషం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెడ్జ్ ఇన్ హిజ్ ఫస్ట్ ఫ్లైట్? ఏ నారో హారిజాంటల్ షెల్ఫ్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ఏ క్లిఫ్, కొండ అంచున ఉండే సరుకైన రాతి అరుగు లేదా చదునైన భాగము. గివ్ ద మీనింగ్ ఆఫ్ ప్లెయింటిఫ్ ఫ్రమ్ ద ప్లే ద ప్రపోజల్. ఏ పర్సన్ హూ బ్రింగ్స్ ఏ కేస్ అగైనెస్ట్ అనదర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, కోర్టులో ఇతరులపై కేసు వేసే వ్యక్తి, వాది. సప్లై ద కరెక్ట్ ప్రిపోజిషన్. ద పోస్ట్ మ్యాన్ వాజ్ మూవ్డ్ డాష్ లెంచోస్ ఫెయిత్ బై, అతని నమ్మకం చేత ప్రభావితుడయ్యాడు అని చెప్పడానికి మూడ్ బై అని అంటారు. కంప్లీట్ ద సెంటెన్స్. మండేలా వాజ్ నాన్ కోఆపరేటివ్ డాష్ ద వైట్ రెజిమ్ విత్, ఎవరితోనైనా సహకరించకపోవడాన్ని నాన్ కోఆపరేటివ్ విత్ అని అంటాము. యూజ్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ద సెగల్ డివైడ్ డాష్ ద ఫిష్ ఎట్, డివైడెడ్ ఎట్ లేదా డివైడెడ్ ఫర్ ద ఫిష్, లక్ష్యం వైపు దూకడాన్ని లేదా డైవ్ చేయడాన్ని డివైడ్ ఎట్ లేదా డివైడ్ ఫర్ అని అంటారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్. యానే ఫ్రాంక్ వాజ్ బోర్న్ ఆన్ June 12, 1929. ఖచ్చితమైన తేదీలు, డేట్స్, వారాలకు ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. కంప్లీట్ ద టెక్స్ట్ బేస్డ్ సెంటెన్స్. కూర్గ్ ఈజ్ సిట్యుయేటెడ్ హాఫ్ వే డాష్ మైసూర్ అండ్ మంగళూరు, బిట్వీన్, రెండు ప్రాంతాల మధ్య అని చెప్పడానికి బిట్వీన్ అని వాడతాం. రెండు కంటే ఎక్కువైతే అమాంగ్ అని వాడతాం. సప్లై ద కరెక్ట్ కంజంక్షన్. డాష్ లేనిచో వాజ్ పూర్, హీ వాజ్ హానెస్ట్, ఆల్తో లేదా తో, పరస్పర విరుద్ధ విషయాలను కలిపేటప్పుడు తో అనేది వాడాలన్నమాట. కంప్లీట్ ద కోరిలేటివ్ కంజంక్షన్. నైదర్ లెమోవ్ నార్ నటల్యా వాంటెడ్ టు ఈల్డ్, నైదర్ నార్ అన్నమాట ఇది. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇది డైరెక్ట్ ఆన్సర్ చెబుతా. MONOTONOUS, మొనాటనస్, విసుగు పుట్టించే, ఏకదాటిగా సాగే. వాట్ ఈస్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫ్రమ్ ద వెర్బ్ ఆపర్స్, ఆపరేషన్, అణచివేత. ఆపర్స్ అనేది క్రియ, దానికి నామవాచక రూపం ఆపరేషన్. గివ్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. దేర్ ఈజ్ నో క్లౌడ్స్ ఇన్ ద స్కై, ఆర్ దే? ఇక్కడ వాక్యంలో నో అనేది నెగిటివ్, అందువలన ఇక్కడ పాజిటివ్ వచ్చింది అనమాట. వాట్ ఈస్ ద అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ద నౌన్ కరేజ్? కరేజియస్. కరేజ్ అనేది నౌను, దాని విశేషణం కరేజియస్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఫర్ ద పర్సన్ హూ రైట్స్ ఏ డైరీస్, డైరీస్ట్, డైరీ రాసే వ్యక్తిని డైరీస్ట్ అంటారు. యాడ్ ఏ క్వశ్చన్ ట్యాగ్. లెట్స్ గో ఫర్ ఏ బస్ రైడ్. షెల్ వి? లెట్స్ తో మొదలైతే ఎప్పుడైనా సరే షెల్ వి అని కళ్ళు మూసుకొని పెట్టొచ్చు అంట. వాట్ ప్రిఫిక్స్ షుడ్ బి యాడెడ్? ప్యూర్ టు మేక్ ఇట్స్ యాంటోనమ్. ఇంప్యూర్, ఇమ్ అనేది ఉపయోగించాలి అక్కడ. ఇన్ ద పోయం డస్ట్ ఆఫ్ స్నో, వాట్ డస్ ద హామ్లాక్ ట్రీ సింబలైజ్డ్? ప్యాషన్, శారో, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్. హ్యామ్లాక్ అనేది ఒక విషపూరితమైన చెట్టు, ఇది విషాదానికి లేదా నెగిటివిటీకి ప్రతీక. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రీరిచ్ ఇన్ ద పోయం ఫైర్ అండ్ ఐస్? డై ఆర్ బి డెస్ట్రాయిడ్, అంతరించిపోవడం లేదా నాశనం అయిపోవడం. ఇన్ ఎ టైగర్ ఇన్ ద జూ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వీవ్డ్ స్ట్రిప్స్, బ్రైట్ అండ్ క్లియర్ లైన్స్ ఆన్ ద టైగర్స్ బాడీ, శరీరం పైన స్పష్టంగా కనిపించే చారలు. వాట్ డస్ ద పోయిట్ డిస్క్రైబ్స్ యాజ్ ద హార్బర్ అండ్ సిటీ ఇన్ ద పోయం ఫాగ్? షికాగో. కార్ల్ షాండర్ ఈ పద్యాన్ని షికాగో నగరం రేవు గురించి రాశారు. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్. ద ఇంక్ వాజ్ బ్లాక్ అండ్ ద కస్టర్డ్ క్రైడ్ ఫర్ ఏ నైస్ సేఫ్ కేజ్. పర్సోనిఫికేషన్. డ్రాగన్ పక్షిలాగా లేదా మనిషి లాగా పంజరం కోసం ఏడవటం వల్ల ఇది మానవీకరణమైంది. వాట్ డస్ ద క్వైట్ రేంజ్ మీన్స్ ఇన్ ద టైగర్ పోయం? సప్రెస్డ్ యాంగర్ బిహైండ్ బార్డ్స్, పులి పంజరంలో బందీ అయి ఉన్నందున తన కోపాన్ని బయట పెట్టలేక లోపలే అణుచుకోవడం. ద బాల్ పోయం, వాట్ డస్ ద ఫ్రేజ్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే? లెర్నింగ్ టు లుక్ ఆఫ్టర్ హిజ్ పొసెషన్స్ అండ్ డీల్ విత్ లాస్, తన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మరియు నష్టాన్ని భరించడం నేర్చుకోవటం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సల్కింగ్? సల్కింగ్ అంటే ఏమిటి?
బీయింగ్ ఇన్ ఏ బ్యాడ్ మూడ్ ఆర్ సైలెంట్ డ్యూ టు యాంగర్, కోపంతో మూతి ముడుచుకొని ఉండటం. హూ ఇస్ ద బిలిండా ఇన్ ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్, లిటిల్ గర్ల్ హూ లీవ్డ్ ఇన్ ఏ లిటిల్ వైట్ హౌస్. పద్యంలో జంతువులను పెంచుకునే ఒక చిన్న అమ్మాయి పేరు బెలిండా. వాట్ డస్ ద పోయట్ కంపేర్ టు బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్ టు ద టు ఇన్ ద ట్రీస్, న్యూలీ డిశ్చార్జ్డ్ పెయింట్స్ మూవింగ్ టువార్డ్స్ హాస్పిటల్ డోర్స్. ఇప్పుడే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి బయటకు నడుస్తున్న రోగులతో చెట్ల కొమ్మలను పోల్చాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాండర్ ఇన్ ద యాండర్ ఇవి మ్యాంట్లెడ్ టవర్ ఓవర్ దేర్ ఎట్ ఏ డిస్టెన్స్, అక్కడ లేదా కొంత దూరంలో కనిపిస్తున్నా అని అర్థం. ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.